పని ఒక స్టోరీ ఉంది వింటావా అని అడిగితే గంగోత్రి మూవీ తర్వాత 90కి పైగా కథలు విన్నాను సార్. అన్ని రొటీన్ బోర్ కొట్టేశాయి అంటే దిల్ రాజు గారు లేదు ఇది కొంచెం ఫ్రెష్ ఉంది నీకు సెట్ అవుతుంది ఈ స్టోరీ అని చెప్పారంట. సుకుమార్ గారు స్టోరీ నెరేట్ చేయడం స్టార్ట్ చేశారంట. స్టోరీ విన్నాక బన్నీ ఒక విజిల్ కొట్టి సూపర్ ఎగ్జైట్ అయ్యి చాలా బాగుంది సార్ స్టోరీ అని చెప్పారంట. అండ్ అరవింద్ గారికి స్టోరీ వినిపించాక కొన్ని చేంజెస్ చేస్తే బెటర్ అంటే అండ్ ఆ చేంజెస్ చేసి పర్ఫెక్ట్ షేప్ కి తీసుకొచ్చి మొత్తానికి సెట్స్ మీదకి వెళ్ళింది మూవీ. అండ్ ఆర్య మూవీ షూటింగ్ జరుగుతున్న టైంలో ఒక రోజు షూటింగ్ స్పాట్ కి అరవింద్ గారు వచ్చి బన్నీని చూసి షాక్ అయ్యారంట. అది మామూలు చేంజ్ అవరా, అది గంగోత్రికి ఆర్యకి బన్నీ చూపించిన వేరియేషన్ అలాంటిది. అండ్ మూవీ రిలీజ్ అయ్యాక ఆ పోస్టర్స్ ఆ మూవీ చూశాక ఏంటి గంగోత్రి కుర్రాడా అని అందరూ షాక్ అయ్యారు. అండ్ ఎస్ అక్కడి నుంచి ఫ్యాండమ్ పెరగడం స్టార్ట్ అయింది. ఇప్పటికే రైజ్ అవుతానే ఉంది. 20 years ఫర్ క్లాసిక్ ఆర్య. సుకుమార్ టేకింగ్, బన్నీ స్టైలింగ్, డిఎస్పి మ్యూజిక్ కాదు మ్యాజిక్. అండ్ ఆ థీమ్ సూపర్ కదా. అండ్ ఆర్య మూవీ థియేటర్ లో చూసారా? ఒకవేళ చూడకపోతే రీ రిలీజ్ కోసం ఎంతమంది వెయిటింగ్? ఈ ఆల్బమ్ లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటో కామెంట్ చేయండి.